హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. ఐ థింక్ మీరందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందూ సోదరులందరికీ కూడా సోదరిమణులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ లైవ్ రావడం జరిగింది. ఇదైతే నేనైతే చెప్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు ఈ ఫార్ములా. మీరు స్టూడెంట్ అయినా, మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా మీరు కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకున్నా, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఇది మీకు యూజ్ అయ్యే ఫార్ములా ఒకటి నేను షేర్ చేయబోతా ఉన్నాను. మనం ఏంటంటే అందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ కలిగి ఉంటాము. చాలామంది, కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, కానీ స్ట్రగల్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక డిఫరెంట్ వాళ్ళకి తెలిసిన వృత్తి పనిలో కానీ, వాళ్ళకి తెలిసిన ఏదైనా ఫీల్డ్లో కానీ, కెరీర్లో కానీ వాళ్ళు బిల్డ్ చేయడానికి, నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేసుకోవడానికి స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. చాలామంది కొన్ని చోట్ల ఏమవుతుందో స్ట్రక్ అవుతుంటారు. వాళ్ళకు గ్రో కనిపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్కి పాత్ కనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఎందుకు వాళ్ళు ఎవరి చేతనో ఆపబడినట్టు, అంటే ఫీల్డ్లో ముందుకు పోలేకుండా వాళ్ళు చాలామంది స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నేనైతే చెప్తున్నాను, ఈ ఫార్ములా అందరికీ ఉపయోగపడుతుంది. మీరు బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, లేకపోతే మీరు ఏదైనా స్టూడెంట్ అయినా, మీరు ఏదైనా డిఫరెంట్ మీ యొక్క కెరీర్లో మీరు మీ యొక్క కెరీర్ని బిల్డ్ చేసుకోవాలన్నా కూడా మీ ఫీల్డ్స్లో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. విన్న తర్వాత మీకు ఏమనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. లేదా ఎవరికైతే నీడీ పీపుల్స్ ఉన్నారో మీ సర్కిల్లో, వాళ్ళకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది. నేను పర్టికులర్గా ఒక ఫీల్డ్ గురించి చెప్తాను. ఏదైనా ఒక ఫీల్డ్ గురించి మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మీరు జస్ట్ ఒక కెరీర్లో మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారు, కానీ మీరు ముందుకు వెళ్ళలేకపోతుంటారు. కారణం ఏంటంటే, ఇది 3C ఫార్ములా అండి. ఫస్ట్ C ఏంటంటే చేంజ్ అవ్వడానికి సిద్ధపడాలి. మీరు ఏదైతే కెరీర్లో మీరు బిల్డ్ కావాలనుకుంటున్నారో ఆ కెరీర్కి తగ్గట్టుగా మీరు చేంజ్ అవ్వాలి. మీ యొక్క అలవాట్లు, తర్వాత మీ యొక్క దినచర్య కావచ్చు, మీ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, మీరు మాట్లాడే విధానం కావచ్చు, అన్నిటికీ చేంజ్ కావాలి. కానీ మనం ఏం చేస్తామంటే, చాలామంది చేంజ్ అవ్వడానికి ఇష్టపడం. మన దగ్గర ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఎలా ఉన్న లైఫ్ని అలాగే లీడ్ చేయడానికి ఇష్టపడతాం, కానీ ఆ యొక్క కెరీర్కి తగ్గట్టు, ఆ యొక్క ఫీల్డ్కి తగ్గట్టు మనం చేంజ్ అవ్వము. జస్ట్ మనకు మూసదూరులో మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాము. అలాంటి అలవాటు మీకు ఏమన్నా ఉంటే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్కి సిద్ధపడండి. ఎప్పుడైతే మీరు చేంజ్ అవ్వడానికి సిద్ధపడతారో చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ కనిపిస్తాయి. మీ బాడీ లాంగ్వేజ్లో, మీరు మాట్లాడే విధానంలో, మీరు అప్రోచ్ అయ్యే విధానంలో, జనాలతో కలిసే విధానంలో చాలా విషయాల్లో మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఫార్ములా అంటే చేంజ్ అవ్వడానికి సిద్ధపడాలి. ఎందుకంటే చేంజ్తోనే, మార్పుతోనే మీకు ప్రగతి అనేది, నెక్స్ట్ లెవెల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ C ఏంటంటే చూస్ చేసుకోవడం. ఏంటి ఆ చూస్ అంటే, ఒక్క కెరీర్ని బిల్డ్ చేసే క్రమంలో ఒక కెరీర్ని తీసుకోండి. అంటే ఒక దాన్ని చూస్ చేసుకోండి. డిఫరెంట్గా నేను ఆ కెరీర్ చేస్తా, ఈ కెరీర్ చేస్తా, ఆ జాబ్ చేస్తా, ఈ బిజినెస్ చేస్తా అని డిఫరెంట్గా ఒకటేసారి 2, 3 పనులు, 4 పనులు చేయకుండా, మీరు ఏదైనా పర్టికులర్గా ఒక్క కెరీర్, మీకు ఇష్టమైన కెరీర్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ అవుతారు, చూస్ చేసుకుంటారు. ఆ చూస్ చేసుకున్న వన్స్ మీరు చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే విధానికి పోకూడదు. ఎందుకంటే ఏదైనా కూడా బిజినెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా కెరీర్ కావచ్చు, ఈ యొక్క భూమి మీద మీకు మినిమం 3 to 5 years పడుతుంది టైం. మీరు ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టినా, షాప్ పెట్టినా మీకు 3 to 5 years. మీరు ఏదైనా కెరీర్లో మీ యొక్క కెరీర్ని మీరు బిల్డ్ చేసుకోవాలనుకున్న, ఏదో పర్టికులర్ ఫీల్డ్లో మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకున్న, అక్కడ కూడా మీకు 3 to 5 years టైం పట్టుకుంటుంది. అందుకోసమే కేర్ఫుల్గా చూస్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఏది నాకు అవసరమో, ఏది నాకు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది, నా డ్రీమ్స్ని ఏది ఫుల్ఫిల్ చేస్తుంది, అవన్నీ బేరీ చేసుకోండి. ఒక ఫీల్డ్ని చూస్ చేసుకోండి. ఆ ఫీల్డ్ ఏదైనా కావచ్చు, మీకు ఇష్టమైన ఫీల్డ్ ఏదైనా కావచ్చు. ఇది ఏదైనా నేను చెప్పండి మీరు మీ యొక్క స్టామినాకి తగ్గట్టు, మీ యొక్క అభిరుచికి తగ్గట్టు, మీ యొక్క పరిసరాలకు తగ్గట్టు మీరు ఏం చేస్తారంటే ఒక ఫీల్డ్ని చూస్ చేసుకోండి. ఆ ఫీల్డ్ని చూస్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి ఒక కెరీర్ని సర్కిల్ని క్రియేట్ చేసుకోండి. సర్కిల్ అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా యాక్టర్ అవ్వాలనుకోండి, ఆ సినిమా యాక్టర్కి సంబంధించిన సర్కిల్నే మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరు బిజినెస్లో బిల్డ్ అవ్వాలనుకోండి, బిజినెస్ బిల్డ్ చేయాలి, ఒక మంచి బిజినెస్ ఎంపైర్ నిలబెట్టాలనుకుంటే బిజినెస్ పీపుల్స్తోనే అసోసియేట్ అవ్వాలి. అలాంటి వాళ్ళని సర్కిల్ చేసుకోవాలి. మీరు ఎడ్యుకేషన్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నారు, ఒక మంచి స్టూడెంట్గా, ఒక మంచి
మంచి స్టూడెంట్గా మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి, లేకపోతే మీ హయ్యర్ ఎడ్యుకేషన్ మీరు వెళ్ళాలనుకుంటే అలాంటి ఎడ్యుకేషన్ పీపుల్స్తోనే మీరు సర్కిల్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలాంటి సర్కిల్లో మీరు ఉంటే మీరు అలాంటి వాళ్ళు రెడీ అవుతారు. మంచిగా డబ్బు సంపాదించాలి, మంచి రిచ్ పీపుల్గా నేను ఉండాలని మీ యొక్క డ్రీమ్ ఉంటే కన్నా అలాంటి రిచ్ పీపుల్స్తోనే మీరు ఏం చేయాలి, సర్కిల్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి సర్కిల్లో మీరు ఉంటారో మీరు క్రియేట్ అవుతారు. ఇప్పుడు చూడండి, చాలా హిందీలో ఒక సామెత ఉంది, జైసీ సంగత్ వైసీ రంగత్ అని. అర్థమవుతుందా? ఎలాంటి సర్కిల్లో మీరు ఉంటే మీరు రెడీ అవుతారు. చూడండి, ఇంతకుముందు వేరే నానుడు కూడా ఉంది, నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు చూపించు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తానని. పాత సామెతలు కూడా ఉన్నాయి, ఒకటి 2, 3 ఉన్నాయి, నాకు మతికి రావడం లేదు. అందుకే కేర్ఫుల్గా సర్కిల్ని క్రియేట్ చేసుకోండి. మీ సర్కిల్, ఇప్పుడు ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీకు దోహదపడడం లేదా అంటే నేను వాళ్ళని వదిలేయండి మీ ఫ్రెండ్స్ నేను చెప్పడం లేదు. వాళ్ళతో ఉండండి, వాళ్ళతో పాటు ఒక కొత్త సర్కిల్ని క్రియేట్ చేసుకోండి. మీ యొక్క కెరీర్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళే సర్కిల్ని మీరు క్రియేట్ చేసుకోండి. దాన్ని కమ్యూనిటీ అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్త వర్డ్స్ వస్తున్నాయి, కమ్యూనిటీ అంటారు. కమ్యూనిటీ, ఒక మంచి కమ్యూనిటీలో మీరు మెంబర్స్గా అయ్యి దాంట్లో మీరు నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేసుకొని మీరు ఒక్కరు గ్రో అవుతే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ గ్రో అవుతారు. మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఏరియా, తర్వాత మీ ఊరు, దేశం మొత్తం అంతా ఎవరి మీద డిపెండ్ అయిందంటే నా మీద డిపెండ్ అయింది. కానీ ఫస్ట్ ఏం చేయాలంటే చేంజ్ అవ్వాలి. ఒక మంచి కెరీర్ని చూస్ చేసుకోవాలి. దాని తగ్గట్టుగానే సర్కిల్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇలాగా మీరు ఈ యొక్క ఫార్ములా ఏదైతే ఉందో మీరు ఏ కెరీర్లో అయినా కూడా, మీరు ఏ ఫీల్డ్లో ఏ కెరీర్ని బిల్డ్ చేయాలనుకున్నా కూడా మీరు ఈ ఫార్ములాని మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫీల్డ్ చూస్ చేసుకున్నారో దానికి మీరు కట్టుబడి ఉండాలి. ఓకే అండి, దట్స్ ఇట్ అండి. ఈరోజు నా నుంచి మీకు ఈ యొక్క ఫార్ములా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు అర్థం చేయించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని క్రియేట్ చేశాను. మీకు ఈ వీడియో ఎలా ఉంది, మీకు ఏమర్థమైంది, ఈ విషయాలన్నీ విన్న తర్వాత అనేసి ఒక్కసారి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో, బంధువులు ఎవరికైతే ఇది నీడ్ అనిపిస్తూ ఉంటే, ఇది అవసరం అనిపిస్తూ ఉంటే ఈ మాటలు వాళ్ళతో షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతాయి. దట్స్ ఇట్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.